హలో అండి అందరికీ. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా, టైం లేదా? అయితే ఇలా ట్రై చేయండి. మనకి తొందరగా అయిపోయేలా, టేస్టీగా ఉండాలా, నాన్ వెజ్ అయి ఉండాలా, అది ఎలానో వీడియోలోకి అయితే వెళ్దామా? సింపుల్గా అయిపోయే కుక్కర్ బిర్యానీ అందరికీ తెలిసేదే కదా అని అనుకుంటున్నారా? నేను చెప్పినట్టు చేయండి. ఎక్కువ ముక్కలు తీసుకుని తక్కువ రైస్ వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్లో చికెన్ తీసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్, దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాల పౌడర్, మీకు సరిపడినంత కారం వేసుకొని 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మసాలా అన్నీ బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకొని మీరు తీసుకున్న బియ్యం బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడే సాల్ట్ని సెట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ తర్వాత చూస్తే కుక్కర్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి వేడివేడిగా పెట్టుకొని పక్కనే ఆనియన్స్, లెమన్ కూడా పెట్టుకొని తింటే అదిరిపోద్ది. మీరు ఇలా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందని.